హలో ఫ్రెండ్స్, అందరికి ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, చాలా మంది వాళ్ళు చేసే పని ఏంటో చెప్పనా? మార్నింగ్ బెడ్ దిగకుండా మొబైల్ ఓపెన్ చేసేసి గ్యాలరీలోకి వెళ్ళిపోయి అందులో ఫ్రెండ్స్తో, బెస్ట్ ఫ్రెండ్స్తో, క్లోజ్ ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్ ఉంటాయి కదా, అవి ఇన్స్టాగ్రామ్లో వీడియో కింద ఎడిట్ చేసి ఫ్రెండ్షిప్ నవ్వుతైనా విత్ యూ ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ లేదా చోటి 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 బాతే ఇలాంటి సాంగ్స్ ఎడిట్ చేసి వాట్సాప్లో స్టేటస్, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ, ఫేస్బుక్లో స్టోరీ, స్నాప్లో స్ట్రీక్స్ మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం. నిజమేనా కాదా? నిజమైతే కామెంట్లో పెట్టండి, నేను చూస్తాను నిజమో కాదో ఎంతమంది సమాధానం ఇస్తారో. అందరు చేసే పని అదే. ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగని వాళ్ళు లేదా ఫొటోస్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్షిప్ కోడ్స్, స్నాప్చాట్లో ఫ్రెండ్షిప్ వీడియోస్ ఉంటాయి కదా, అవి డౌన్లోడ్ చేసి స్టేటస్ కింద పెట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్, మిస్ యూ గాయస్. ఇదే కదా అందరూ చేసే పని. నేను కూడా అదే చేశానులేండి ఇవాళ. ఈ జనరేషన్ పిల్లలు ఆల్మోస్ట్ చేసే పని అదే, ఫ్రెండ్షిప్ డే అనగానే. కానీ వన్స్ అపాన్ ఏ టైం సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఏ యాప్స్ లేని టైంలో ఫేస్బుక్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ఇవేమీ లేని టైం 90s కిడ్స్ డేస్ అవి. అప్పట్లో ఫ్రెండ్షిప్ డే అనగానే మార్నింగ్ లేచి అమ్మా నాన్న దగ్గర డబ్బులు తీసుకొని, ఎక్కువ మంది ఫ్రెండ్స్ అంటే 50 రూపీస్, తక్కువ మంది ఫ్రెండ్స్ అంటే 10-20 రూపీస్ తీసుకొని దగ్గరలో ఉన్న షాప్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కలర్ఫుల్గా కొనేసి, అది బెస్ట్ ఫ్రెండ్కి అయితే 5 రూపీస్ బ్యాండ్ కొని, నార్మల్ జస్ట్ ఫ్రెండ్కి అయితే 1 రూపీ 2 రూపీ బ్యాండ్ కొని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కట్టిన రోజులు అవి. నిజమేనా? మీరు మిస్ అవుతున్నారు ఆ డేస్ని కదా? కానీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టిన తర్వాత వాళ్ళు ఊడిపోకుండా జాగ్రత్తగా చూస్తారండి. మళ్ళీ అది ఊడిపోతే ఎక్కడ ఫ్రెండ్షిప్ వీక్ అవుతుందో, లేకపోతే ఈ ఫ్రెండ్షిప్ ట్రూ కాదేమో అని చెప్పి భయం ఉంటుంది. చూడండి ఎంత బాగా కాపాడుతుండో. పొరపాటు ఊడిపోయిన పేరెంట్స్ చేత, బ్రదర్స్ చేత కట్టించుకుంటాం కదా. కొంతమంది ఎక్కువ బ్యాండ్స్ కావాలి కనిపించాలి చేతి అని చెప్పేసి వాళ్ళే కట్టుకుని జీవించుకునే రోజులు కూడా అవి. మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళిపోయి ఎవరికి ఎక్కువ బ్యాండ్స్ వచ్చాయని చెప్పేసి నాకు ఇన్ని వచ్చాయని చూపించుకొని గర్వపడే రోజులు. మీరు మిస్ అవుతున్నారా? ఒక్కసారి కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి చూడండి, అన్ని జ్ఞాపకాలని, ఎంత మధురమైన స్వీట్ మెమరీస్ని మిస్ అయ్యి వచ్చేసామో. ఒకప్పుడు ఉన్నంత ఎంజాయ్మెంట్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే అనే కాదు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కానీ, సమ్మర్ హాలిడేస్ కానీ ప్రతి ఒక్కటి 90s కిడ్స్లో ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు ఎవరం చేయలేకపోతున్నాం. కానీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని బాధపడే కంటే ఆ జ్ఞాపకాలను రీక్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఏముంది, దగ్గరలో మీ ఫ్రెండ్ ఉంటే ఇంటికి వెళ్ళేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టు, ఎవరు జ్ఞాపకాలను రీక్రియేట్ చేసుకోకుండా ఉంటారు. నేను నెక్స్ట్ ఇయర్ కుదిరితే ఇలాగే చేయాలనుకుంటున్నాను. అప్పటి డేస్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. తలుచుకుంటే ఏడుపు వస్తుంది. ఇవాళ నేను కూడా, నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ డేస్ నుంచి, కాలేజ్ డేస్ నుంచి, ఆఫీస్కి వెళ్ళి పోలీస్ దాకా ప్రతి ఒక్కరిని ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. ఫొటోస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎడిట్ చేసి పెట్టాను. ఫ్రెండ్షిప్ అంటేనే మనకి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ కానీ, ఎన్ని స్ట్రగుల్స్ కానీ నవ్వించడానికి మన తోడు, మన వెంట ఒకడు ఉంటారు చూడండి, వాళ్ళే ఫ్రెండ్ అంటే. పేరులోనే ఫ్రెండ్ అనే పేరులోనే ఎండ్ అనే బాండ్ లేదండి. అలాంటి ఫ్రెండ్షిప్ ఎలా ఎండ్ అవుతుంది? చిన్న చిన్న గొడవలకు విడిపోయే రోజులు అవి. తెల్లారితే మళ్ళీ వెళ్ళి కొట్టుకొని మాట్లాడుకునే రోజు. ఇప్పుడు ఉన్నట్టు కాదండి అవి. అంతా నా డేసే ఆ డేస్ కదా. నేను మిస్ అవుతున్నా చాలా. చిన్న చిన్న విషయాలకి పిచ్చి పిచ్చి పనులు, అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచించేసి పిచ్చి 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 పనులు చేసి జీవితాన్ని నాశనం చేసుకోవాలి. ఉన్నది ఒకటే లైఫ్. రేపొద్దున మనం వెళ్ళిపోయాక పలానా ఫ్రెండ్ రా, పలానా వాళ్ళ అబ్బాయి రా అని చెప్తాడే కానీ నీకంటూ ఒక ఐడెంటిటీ అంత త్వరగా రాదు. నువ్వు ఏదైనా సక్సెస్గా లైఫ్లో నిలబడితే తప్ప. కాబట్టి ఉన్నంత వరకు బ్యూటిఫుల్ మెమరీస్ని ఏం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫ్రెండ్స్తో, పేరెంట్స్తో
ఇంట్లో వాళ్ళతో గడుపు. ప్రతి ఒక్క మినిట్ని కూడా వాళ్ళ కోసం యూజ్ చేసి నీకు వీలైనన్ని మెమరీస్ క్రియేట్ చేసుకో. నువ్వు పోతూ పోతూ ఏం తీసుకెళ్ళలేవు ఆ ఆలోచన గురుకులు తప్ప. ఎందుకండి కోపాలు? ఎవరి కోసం? ఎంతైనా ఆడేసి ఆడేసి ఇప్పుడు అలా ఎవరన్నా చెప్పండి. చిన్నపిల్లలు ఉంటారు, ఇంకింటి పిల్లలు మా ఇంటి దగ్గర కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుంటా. అలాంటివి చూసినప్పుడు మన మెమరీస్ మనకి గుర్తొస్తాయి కదా. ఎంతైనా అలాంటి రోజుల్ని మిస్ అవ్వలేదు. మళ్ళీ ఈవినింగ్ అయిపోగానే టీవీలో, జెమినీ టీవీలో స్నేహితుడు మూవీ, మా టీవీలో ఓ మై ఫ్రెండ్, జెమినీ టీవీలో ఓ మై ఫ్రెండ్, మా టీవీలో హ్యాపీ డేస్. ఈ మూవీ చూసి ప్రశాంతంగా నిద్రపోయి మార్నింగ్ స్కూల్కి వెళ్ళి గుప్పలు పోయే రోజులు అవి. ఎవరు మిస్ అవుతున్నారో, ఎవరెవరు మిస్ అవుతున్నారో అందరు కామెంట్ చేయండి. అవి తలుచుకుంటుంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి కదా. నేను నా ఫ్రెండ్స్తో ఇవాళ వీడియో పెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను. ఆ మెమరీస్ని కూడా షేర్ చేసుకుంటాను అనమాట. స్కూల్ డేస్ నుంచి కాలేజ్, ఆఫీస్, ప్రతి ఒక్క దాన్ని వదలకుండా ప్రతి ఒక్కరిని నేను ఫీల్ అవుతాను. ఫ్రెండ్స్ నాకు ఎందుకు దూరం అయిపోతున్నారో తెలియదు, మంచి క్లోజ్ అయితే చాలా దూరం అవుతారని చెప్పేసి ఫీల్ అవుతాను. కానీ వాళ్ళతో ఉన్న మూమెంట్స్, ఆ ఇమేజెస్ నా దగ్గర నా ఫోన్లో ఎప్పటికీ ఉంటాయి, ఉన్నాయి కూడా. వాటిని స్టేటస్ కింద పెట్టాను, మీకు షేర్ చేసుకుంటాను చూడండి. నా ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్ అనమాట ఇవి. చూసారా ఎంత బాగా నేను మెమరీస్ కలెక్ట్ చేసుకున్నాను. మేబీ నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఉంటే ఫ్రెండ్షిప్ డేకి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఈ మెమరీస్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇదండి ఇవాళ ఫ్రెండ్షిప్ డే మెమరీస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. గోల్డెన్ డేస్ మీరు మిస్ అయ్యి ఉంటే, లేదా ఈ కంటెంట్కి మీరు మ్యాచ్ అయ్యి ఉంటే, లేదా మరిన్ని స్టోరీస్ మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.